హాయ్ ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో ఇంపార్టెంట్ స్కీమ్ ఫేమ్ ఇండియా. ఈ ఫేమ్ స్కీమ్ ఏంటంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫేమ్ ఇండియా స్కీమ్ అనేది నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్లో భాగం. దీంట్లో ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుదారులకి ప్రోత్సాహకాలు అందిస్తారు. ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ అంటే బోత్ ఫ్యూయల్ అండ్ ఎలక్ట్రిక్ పవర్తో నడిచే వెహికల్స్ అనమాట. ఓకే, ఈ స్కీమ్ ఫేజ్ 1 వచ్చేసి 2015లో ప్రారంభించారు. 2019 మార్చి 31కి కంప్లీట్ అయిపోయింది. 895 కోట్లతో ఫేజ్ 1 అనేది పూర్తయింది. ఫేమ్ యొక్క 1వ దశలోని సాంకేతికత అభివృద్ధి, డిమాండ్ సృష్టి, పైలట్ ప్రాజెక్ట్ మరియు ఛార్జింగ్ అవస్థాపన అనే 4 రంగాలు ఉన్నాయి. ఫేమ్ ఇండియా ఫేజ్ 2 భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని 5 ఏళ్ల పాటు అమలు చేస్తుంది. ఏప్రిల్ 1, 2019 నుండి మొత్తం బడ్జెట్ 10,000 కోట్లు. 10,000 కోట్లతో ఫేజ్ 2ని స్టార్ట్ చేశారు. 2019 ఏప్రిల్ 1న స్టార్ట్ చేశారు. అయితే 5 ఏళ్ల పాటు అంటే 2024కి ఈ స్కీమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ ఫేమ్ ఇండియాలోని ఫేజ్ 1, ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయాయి ఆల్రెడీ. ఇవేంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుదారులకి ప్రోత్సాహకాలు ఇచ్చే స్కీమ్ అనమాట ఇది. సో ఈ స్కీమ్ యొక్క ఈ టైం అనేది కంప్లీట్ అవ్వడంతో ఏం చేశారంటే ఈ స్కీమ్ ప్లేస్లోని 2 కొత్త స్కీమ్స్ అనేవి తీసుకొచ్చారు. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు విద్యుత్ వాహనాల ప్రోత్సాహకానికి ఫేమ్ స్థానంలో పిఎం ఈ డ్రైవ్. చూడండి, 14,335 కోట్లతో 2 పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండిట్లో ఒకటి పిఎం ఈ డ్రైవ్, ఇంకోటి పిఎం ఈ బస్. పిఎం ఈ డ్రైవ్ అంటే పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. ఈ స్కీమ్కి 10,900 కోట్లు కేటాయించారు. ఈ పథకం స్వరూపం, పిఎం ఈ డ్రైవ్ పథక స్వరూపం 3,679 కోట్లతో విద్యుత్ విభాగంలోని ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, అంబులెన్సులు, ట్రక్కులు, ఇతర ఈవీలకు సబ్సిడీలు. మొత్తం వెహికల్స్ వచ్చేసి 28 లక్షలు. ఈ అంబులెన్సుల ఏర్పాటుకు 500 కోట్లు, ఈ ట్రక్కుల ప్రోత్సాహకానికి 500 కోట్లు. 14,028 ఈ బస్సుల సేకరణకు 4,391 కోట్లు అందిస్తారు. విద్యుత్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు 2,000 కోట్లు. నెక్స్ట్, పిఎం ఈ బస్ సేవా పథకం. ప్రజా రవాణా సంస్థలు ఈ బస్సుల కొనుగోలుతో పాటు 12 ఏళ్ల పాటు నిర్వహించడానికి 3,435 కోట్లు కేటాయించారు. అంటే వీటి కొనుగోలు ప్లస్ మేనేజ్మెంట్ అంట 12 ఇయర్స్ పాటు. 2024-25 నుంచి 2028-29 మధ్య 38,000 ఈ బస్సులు రోడ్లపైకి రావడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. ఇది స్కీమ్. దీని తర్వాత ఇంకోటి ఉంది. అదేంటంటే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ 2020. అంటే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాన్ కింద 2020 నాటికి భారతదేశంలో 6 నుంచి 7 మిలియన్ల ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల అమ్మకాలను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా జాతీయ ఇంధన భద్రతను సాధించాలని NEMMP లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ 2020 కింద ప్రభుత్వం ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వెహికల్ టెక్నాలజీ తయారీని ప్రోత్సహించడానికి ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇండియా హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఫేమ్ ఇండియా. ఇందాక చూసిన ఫేమ్ ఇండియా స్కీమ్ ఇదే. దీని లక్ష్యాలు ఏంటంటే జాతీయ ఇంధన భద్రతను సాధించాలి, పర్యావరణంపై వాహనాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం, ఆటోమొబైల్ రంగంలో దేశీయ తయారీ సామర్థ్యాల వృద్ధి, ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు కోసం తీసుకున్న మొత్తం పన్ను తగ్గింపును ప్రకటించారు. అంటే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి తీసుకున్న రుణం మీద మొత్తం పన్నును తగ్గించారన్నమాట.